మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. మీ జాతకంలో శుభయోగాలు ఫలించాలంటే దశలు ఉండాలి. అంటే శుభయోగాలు అంటే ఏంటి? యోగాలలో రాజయోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగాలు ఉన్నాయి. అట్లాగే రాజయోగాలలో కూడా గజకేసరి యోగం, ధర్మకర్మాధిపతి యోగం, చంద్రమంగళ యోగం, ఇట్లాగా మనకి చాలా రకాల యోగాలు ఋషులు అందించారు. జాతక చక్రంలో ఏ యోగాలు ఉన్నప్పటికీ మనకి ఆ యోగం ఇచ్చే గ్రహం దశ రావాలి. ఆ గ్రహం మీద చెడు గ్రహ దృష్టి ఉండకూడదు. ఇప్పుడు కేంద్ర కోణాధిపతులు పరివర్తన యోగం తీసుకుందాం. పరివర్తన యోగం అంటే కొంతమందికి ఈ గ్రహం వెళ్ళి ఆ రాశి అధిపతి వచ్చి ఈ గ్రహ రాశిలో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ జాతక చక్రాలు తీసుకుంటే ప్రతి లగ్నానికి శుభులు ఉంటారు, అశుభులు ఉంటారు. అంటే కొన్ని గ్రహాలకి పాపాధిపత్యం, కొన్ని గ్రహాలకి శుభాధిపత్యం వస్తుంది. ఇప్పుడు మేషలగ్నం తీసుకుంటే 1, 5, 9 లార్డ్స్ కుజ, రవి, గురులు. కేంద్రాలు 1, 4, 7, 10. మరి చంద్ర, శుక్ర, శనులు. మరి వీళ్ళు పరివర్తన చెందితే ఎట్లా ఉంటుంది? ఇందులో మేషలగ్నానికి శుక్రుడు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి. మరి వీటిని మనం పరిగణలోకి తీసుకోకూడదు. ద్వితీయ సప్తమాధిపతి ఏ గ్రహంతో పరివర్తన చెందినా అది అంత బాగా ఫలించదు. ఇదే మేషలగ్నానికి కుజగ్రహం, రవిగ్రహం పరివర్తన చెందితే, మేషలగ్నం రవి మేషరాశిలో ఉంటారు, కుజుడు సింహరాశిలో ఉంటారు. అంటే రవి ఓన్లీ కోణాధిపతి, కుజుడు కేంద్ర కోణాధిపతి అవుతారు. వీళ్ళిద్దరూ పరివర్తన చెందితే ఇది మంచి రాజయోగం. వీళ్ళకి చాలా చాలా తెలివితేటలన్నీ ఉంటాయి. అయితే కుజ దశ రావాలి, రవి దశ రావాలి, వస్తేనే యోగిస్తుంది. మరి శని భగవానుడికి కూడా దశమాధిపత్యం, లాభాధిపత్యం వచ్చింది, ఒక కేంద్రాధిపత్యం వచ్చింది. కాబట్టి ఈయన కోణాధిపతి అయిన గురువుతో పరివర్తన చెందితే, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ధర్మ కర్మాధిపతి యోగం అంటారు. వీళ్ళిద్దరూ మనకి అట్నుంచేటైతే ఇక్కడ బలం తగ్గుతుంది. ఎందుకు? పరివర్తన చెందినప్పటికీ. ఎందుకు అంటే గురుగ్రహం ఇదే మేషలగ్నంలో, గురుగ్రహం మేషలగ్నానికి భాగ్యాధిపతి అయ్యారు. మరి మకర రాశిలో ఉన్నారనుకోండి, శని ధనుసు రాశిలో, ఇక్కడ గురువు ఏమవుతున్నారు? నీచపడుతున్నారు. ఇది పనిచేయదు. ఇట్లాగా పరివర్తన యోగాల్లో కూడా కొన్ని గ్రహాలు పనిచేయవు. మరి తులాలగ్నం తీసుకుందాం. తులాలగ్నానికి శని భగవానుడు చతుర్థాధిపతి, పంచమాధిపతి అయ్యారు. బుధుడు భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయ్యారు. ఇప్పుడు బుధుడు వచ్చి వాయుతత్వంలో ఉండి, శని వెళ్ళి వాయుతత్వంలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకు? 2 వాయుతత్వాలు. ఇక్కడ తత్వాలని కూడా తీసుకోవాలి. అదే వచ్చి బుధుడు మకర రాశిలో ఉన్నారనుకోండి, శని వెళ్ళి మిథున రాశిలో ఉన్నారనుకోండి, భూతత్వం వాయుతత్వానికి అంతగా సెట్ అవ్వదు. రెండోది 1, 2, 3, 4, 5, 6 షష్టాష్టకాలు పడతాయి. ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ అంత యోగం అనేది ఉంటుంది. ఇదైతే 5, 9, 1, 2, 3, 4, 5 5, 9 యాక్సెస్ వస్తుంది, ఇక్కడ వర్తిస్తుంది. ఎందుకంటే శని భగవానుడికి ఒక కేంద్రాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి ఇది పనిచేస్తుంది. కుంభంలో మిథునంలో ఉన్నప్పుడు ఇలాగా. ఇదే ఒక మీనలగ్నం తీసుకుందాం. మీనలగ్నానికి పరివర్తన యోగంలో విపరీత రాజయోగం తీసుకుందాం. యోగాలలో
లాభ వ్యయాధిపతి శని భగవానుడు అష్టమంలో ఉన్నారు అంటే తులారాశి, ఇది ఉచ్చపట్టినట్టు. ఓకే, ఈ శని భగవాన్ ఈ శుక్రుడు వెళ్ళి కుంభంలో ఉన్నారు. ఇది పరివర్తన యోగం, మంచిది. కాలపురుష కుండల చక్రానికి వీళ్ళిద్దరూ, ఇది వాయుతత్వం తులారాశి, కుంభరాశి కూడా వాయుతత్వం సెట్ అవుతుంది. అట్లాగే కాలపురుష కుండల చక్రంలో 12వ రాశిలో శుక్రగ్రహం ఉచ్చ పొందుతారు. అష్టమాధిపతి అయినప్పటికీ ఈయన ఉచ్చ పొందుతారు. ఇక్కడ ఉచ్చ పొందరు, కుంభరాశిలో ఉన్నారు. ఈ పరివర్తన యోగంలో మంచి లాభదాయకంగా విపరీత రాజయోగంలో నడుస్తుంది ఈ జాతకం. ఇట్లా తీసుకోవాలి. పరివర్తన చెందినప్పటికీ భావాలు అనుకరించాలి. అట్లాగే ఏ తత్వంలో పరివర్తన చెంది ఉన్నారు, ఆ తత్వానికి ఈ తత్వానికి సమబుద్ధి ఉందా లేదా అంటే భూతత్వం ప్లస్ జలతత్వం, వాయుతత్వం ప్లస్ అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం వీళ్ళకి సెట్ అవుతుంది. అలా కాకుండా భూ అగ్ని సెట్ అవ్వదు, వాయువు జలము సెట్ అవ్వదు, ఇది సెట్ అవ్వదు. పరివర్తన చెంది కేంద్ర కోణాధిపతులైనప్పటికీ. ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. సింపుల్ అండి. మీ జన్మజాతక చక్రం తీసుకోండి. ఏదైనా గ్రహాలు పరివర్తన చెంది ఉన్నాయా, ఆ పరివర్తన చెందిన గ్రహాలు మీ లగ్నానికి శుభులైతే యోగాన్ని ఇస్తాయి. యోగాన్ని ఇచ్చినప్పటికీ ఏ భావంలో ఏ రాశిలో స్థితి పొందారన్నది ముఖ్యం. ఎందుకంటే జలం భూమి ఇలా పరివర్తన చెందితే 100% ఈ యోగం వర్తిస్తుంది. అగ్ని వాయువు ఇలా పరివర్తన చెందితే 100% వర్తిస్తుంది. అయితే ఆ దశలు రావాలండి. దశలు రాకపోతే చేసేది ఏమీ లేదు. ప్రతి యోగాలు ఫలించాలంటే దశ ఉండాలి. దశ లేదు, కామ్గా ఉండడమే. దశ ఉంది 100% రాజయోగాన్ని ఇస్తుంది. విపరీత రాజయోగం కూడా దశ ఉంటేనే అండి విపరీత రాజయోగం ఉంటుంది. మరి ఈ పరివర్తన యోగంలో ఏంటి లాభాలండి అంటే, మీకు ఇందాక చెప్పినట్టు తత్వాలు పరంగా సెట్ అయ్యి, అది షష్టాష్టకాలు కాకుండా, అంటే ఇప్పుడు భాగ్యాధిపతి అష్టమాధిపతి అనుకోండి. భాగ్యాధిపతి వచ్చి అష్టమంలో ఉన్నారంటే ఏమవుతుంది, అంత బలం ఉండదు. చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. ఒక గ్రహం తన వెనక రాశి కన్నా తన ముందు రాశిలో వెళితే మంచి ఫలితాలు ఇస్తుంది. అందుకే అష్టమానికి భాగ్యానికి ఇంత బలం అనేది లేదు. ఇక్కడ తత్వాలు కానీ కలిస్తే కొంతవరకు బాగుంటుంది. తత్వాలు కూడా కలవాలి. వాయుతత్వమా, జలతత్వమా, భూతత్వమా, ఇవి కలవాలి పరివర్తనం చెందిన గ్రహాలు. మరి ద్వితీయాధిపతి వ్యయాధిపతి పరివర్తన చెంది ఉన్నారు. ఏదైనా జన్మజాతక చక్రంలో ద్వితీయాధిపతి మీ లగ్నానికి వ్యయాధిపతి. వృషభ లగ్నం, వ్యయాధిపతి గురుడు, ద్వితీయాధిపతి బుధుడు. ఈయన వచ్చి కుజుడు వ్యయాధిపతి. వృషభ లగ్నం వారికి బుధుడు. కుజుబుధులకు పడుతుందా, పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాయుతత్వం అగ్నితత్వం కాబట్టి కొన్ని విధాలుగా బాగుంటుంది. ఏది ద్వితీయాధిపతి వచ్చి వ్యయస్థితి పొందితే, ద్వితీయ నుంచి లెక్క పెట్టుకుంటే లాభస్థానం అవుతుంది. లాభస్థానం
అవుతుంది. ఇది చరరాశి, ఇది ద్విస్వభావ రాశి. ఇట్లా రాశులు స్వభావాలు ఒకవేళ అగ్నికి వాయువుకి పడుతుంది కాబట్టి ఈ 2వ స్థానం నుంచి లెక్క పెట్టుకుంటే 11, వ్యయాల నుంచి లెక్క పెట్టుకుంటే 1, 2, 3 అవుతుంది. అంటే 11, 3, 311 యాక్సెస్ గుడ్. ఇట్లా కొంతవరకు మంచి ఫలితాలే ఉంటాయి, కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే తత్వం కలాలండి, రాశి కలాలి. కలిసినప్పుడే, రాశి కలవలేదు తత్వాలు కలిసాయి ఒక 50% వరకు బాగుంటుంది. రెండూ కలవలేదు అంతగా అయితే బాగోదు. చాలా గ్రహాలు ఇంచుమించు చాలామంది జాతకాల్లో పరివర్తనం కలిగి ఉంటాయండి. ఉన్నప్పుడు 100% అవి రాజయోగాన్ని ఇస్తాయి. ఆ రాజయోగం అందుకోవాలంటే 100% ఆ దశలో ఉండాలండి. ఆ దశలు లేకపోయినప్పుడు ఆ గ్రహం యొక్క మెచ్యూరిటీ ఏజ్లో కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అప్పుడు మీ జన్మ లగ్నానికి ఈ మెచ్యూరిటీ ఏజ్ జరుగుతున్నప్పుడు మీ జన్మ లగ్నానికి శుభాధిపత్యం వచ్చిన గ్రహదశ నడుస్తూ ఉండాలి. ఆ ఏజ్కి ఆ గ్రహం సంబంధించిన మంచి జరగాలంటే శుభాధిపత్యం వచ్చిన ఒక గ్రహదశ నడుస్తుంటే డబల్ పవర్ ఉంటుంది. ఇట్లాగా గ్రహాలు కొన్ని యోగాలున్నా అందించలేవు. కొంతమందికి పంచమహాపురుష యోగాల్లో ససమహాపురుష యోగం ఉంటుంది. ఆ యోగం అన్నది జన్మజాతక చక్రంలో ఉన్నప్పుడు అది కంటిన్యూ అవుతుంది, దాని తాలూకా ఎఫెక్ట్స్ అందుకుంటారు. కానీ ఆ యోగం గట్టి పటుత్వం కలిగి ఆ యోగాన్ని అనుభవించాలంటే ఆ దశ రావాలి. దశ వస్తేనే మరింత ఫలితాలు ఉంటాయి. దశ రాకపోతే దాని తాలూకా ఎఫెక్టివ్ అయితే ఉంటుంది కానీ అంత గట్టిగా అయితే ఉండదు. ఏదైనా కానీ మనకి జన్మజాతక చక్రంలో యోగాలు ఉన్నాయి అంటే దశలు ఉండాలండి. దశలు లేకపోతే చేసేది ఏమీ లేదు. అది దశలు లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు, దశ ఉండాలి. కొంతమందికి యోగాలు ఉంటాయి, చివరి దశలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏదో ఒక మంచి పని చేసి వెళ్ళిపోతారు. అది పిల్లలకి మనవాళ్ళకి కంటిన్యూ అవుతుంది. అట్లా అన్నమాట. ఇది ప్రతి లగ్నానికి గ్రహాలు మాకు పరివర్తన చెందాయండి. ఒక గ్రహం ఇంకో గ్రహానికి సపోర్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ గ్రహాలు మిత్రగ్రహాలు అవ్వాలి. అవ్వని పక్షంలో రాసులు తత్వాలు ఉన్నాయి కదా, తత్వాలన్నా కలవాలి. కలవని పక్షంలో ఆ రాసులైన ఫ్రెండ్స్ అవ్వాలి. ఏదో విధంగా ఉండి ఆ దశ వచ్చినప్పుడు మంచి ఫలితాలు అందుకుంటారు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.